నాగ మహేష్ గారు. సో ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది, అంటే డిజిటల్గా చాలా వైడ్ రేంజ్ ఎక్స్ప్లోరేషన్ ఉంది సినిమాలకి. ఎక్కువ మంది థియేటర్కి రావాలంటే లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి, మోర్ దెన్ అంటే మనం టికెట్ రేట్ పెట్టిన దానికంట డబుల్ ఎంటర్టైన్ అవ్వాలి అనుకునే సినిమాలకు మాత్రమే వస్తున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి టైంలో మీ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కదా, అంటే వై షుడ్ దే వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ అంటే మీరేం సమాధానం చెప్తారు? కొన్ని సినిమాలు మనం స్మాల్ స్క్రీన్లోనూ ఇంట్లో సెల్ ఫోన్లో చూస్తే దాని అనుభూతి థియేటర్ సినిమానే వస్తుంది. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఇది. కొంచెం సింపుల్గా వాచ్ చేసి వదిలిపెట్టే సినిమా కాదు అది. దీంట్లో ఒక మంచి సమస్యను తీసుకుని సమస్య చుట్టూ ఒక ప్రేమ కథను వెళ్ళారు, ఒక హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని రకాల నవరసాలనే ఒక జార్లో కుదించి పెట్టిన మిక్సింగ్ చేసి చేసిన ఒక టానిక్ లాంటిది మెకానిక్. ఇంత మాట్లాడదాకా వచ్చేస్తాను. టానిక్ లాంటిది మెకానిక్. ఇది సాంగ్స్, ముఖ్యంగా సాంగ్స్ అద్భుతమైనగా చిత్రీకరించారు. అద్భుతమైన మెలోడీ ఉంది. సాంగ్స్ అంత ఉందో సెంటిమెంట్ అంత గొప్పగా ఉంటుంది. మంచి కథాంశం ఉంది దీంట్లో. ఖచ్చితంగా చూసే ప్రేక్షకుడికి 100% సాటిస్ఫాక్షన్ దక్కుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్పగలను. మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు కదా, అంటే మ్యాక్సిమం కమర్షియల్ సినిమాలకి బాగా ఉపయోగపడే క్యారెక్టర్స్ మీకు పడుతున్నాయి. అలా కమర్షియల్ సినిమాస్ కాకుండా ఇలాంటి కొత్తగా వస్తున్న యంగ్స్టర్స్ తీసే ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? రీజన్స్ ముఖ్యంగా ఏంటంటే పెద్ద సినిమాలో చిన్న పాత్రలు వస్తాయి. మాలాంటి ఇది అప్కమింగ్ ఆర్టిస్ట్ అంటాను నేను పోల్చుకుంటాను. అప్కమింగ్ ఆర్టిస్ట్ని పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు దక్కుతాయి. మనలో టాలెంట్స్ని ఇంకా మనం ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన నిధిని ఉందంటే అది చిన్న సినిమా ద్వారా దక్కుతుంది అది అవకాశం. ఈ సినిమాలో నేను మెయిన్ విలన్ని, సినిమాలో మెయిన్ విలన్ని. భరణి గారితో నాకు క్లాషెస్ ఉన్నాయి, హీరోతో క్లాషెస్ ఉంటాయి, అందరితో క్లాషెస్ ఉంటాయి. మనం ఏంటో చూపించగలటానికి చేయగలటానికి చిన్న సినిమాలు పెద్ద వేదిక. కాబట్టి చిన్న సినిమాలో నా పాత్ర బాగుంటే చిన్న సినిమా చిన్న వేషం చేయను. మళ్ళీ చిన్న సినిమాకి వచ్చానంటే చిన్న వేషం చేయను, పెద్ద సినిమాలో చేసే లెంగ్త్ వేషం చేయను. ఎందుకంటే పెద్ద సినిమాలోనే ఇప్పుడు లెంగ్త్ వేషం దక్కుతూనే నాకు వస్తున్నాయి. చిన్న సినిమాకి నేను ఒక ప్రధాన పాత్ర అవ్వాలనేది నా కోరిక. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నేను చిన్న సినిమాలకి ఇప్పటికీ చేస్తున్నాను. మీరు నటించిన పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, అందులో మీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు? నాకు అసలు ఇష్టమైన యాక్టర్ అంటే చిరంజీవి గారు. ఎందుకు? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఆయన సినిమాలు బాగా ఎంజాయ్ చేశాను. ఆయన చేసిన 150 మూవీస్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. 150 మూవీలు, ఖైదీ నెంబర్ 150లో నేను ఇంట్రడ్యూస్ చేయబడ్డాను చిరంజీవి గారి చేతుల మీదుగా. బిఫోర్ దట్ ఆయన నటించిన 149 సినిమాల్లో ఒక 9 సినిమాలు నేను చూసుకున్నాను, కానీ రిమైనింగ్ 140 సినిమాస్ నేను చూశాను రైట్ ఫ్రమ్ ప్రాణం ఖరీదు కానించి. సో ఆయనలో ఉన్న స్పీడు, ఆ డ్యాన్సు, మా ఏజ్కి చాలా అట్రాక్టివ్గా ఆయన కనిపించడం, ఆ డైనమిజం అంతా కూడా. సార్ మీ ఏజ్కి ఏం కాదు సార్, నాకు కూడా చాలా ఇష్టం సార్ చిరంజీవి గారు. చిన్న చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టపడ్డారు కదా. ఇప్పుడు వితౌట్ సపోర్ట్, వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటోళ్ళకి ఆయన ఒక రెఫరెన్స్. సో మీకు కూడా అంతేనా? అంతే. ఆయనతో కలిసి యాక్ట్ చేశారు కదా, చేశారు. మీ ఇద్దరి మధ్యలో ఆఫ్ స్క్రీన్ కాన్వర్జేషన్స్ ఏమైనా జరిగినాయి? ఆఫ్ స్క్రీన్ అంటే అది నా పర్సనల్ పరిచయం మొత్తం ఉంది. ఆ పరిచయం ఉండటం వల్ల చేయటానికి ముందే ప్రిపేర్ అయ్యాను. కానీ ఇది చేసేటప్పుడు నేను ఎప్పుడు ఆయన చాలా సీరియస్గా కూర్చొని ఉంటారు. బయట కూర్చుంటారు కానీ సీరియస్గా ఉంటారు, ఆలోచిస్తుంటారు. మనం మూడ్ డిస్టర్బ్ అవుతుందని నేను ఎప్పుడు దగ్గర పోను. అసలు ఏ హీరో దగ్గర పోను నేను. ఎంత పెద్ద వేషం చేసినా నా ప్లేస్లో కూర్చుని వాళ్ళకి వాడు ఫ్రీ మైండ్ నుండి రా ఇటు కూర్చో అని బాలయ్య గారు పిలిస్తే వెళ్తా తప్ప వెళ్ళేది తప్ప. బాలయ్య గారు పిలుస్తారు అలా? పిలుస్తాడు ఆయన. చిరంజీవి గారితో చేసింది ఒక రోజు ఎక్స్టీరియర్ చేశాను, ఇంటీరియర్ రోజు చేశాను అంతే. 1.5 డే చేసాం ఖైదీ నెంబర్ 150. రీసెంట్గా మళ్ళీ ఫేస్ టు ఫేస్ బోడాశంకర్ చేసాం. ముచ్చట్లు మాట్లాడేంత ఇది నేను అసలు తీసుకోను. అది నేను వెళ్ళడం దగ్గరికి, వాళ్ళకేమైనా అవసరం ఉంది లేకపోతే ఏం చేస్తున్నామని కాసేపు మామూలు పరిచయ వాక్యాలు ఉంటాయి. ఇప్పటికీ మీరు ఆడిషన్స్ ఇవ్వాల్సి వస్తుందండి? నేను లేకుండా డేట్లు అడుగుతున్నారు, డేట్లే క్లాష్ అవుతుంది కాబట్టి ఆడిషన్ అడగట్లా. ఓకే, ఆడిషన్ పిలవట్లా.
నమ్మకం వచ్చింది, ఆడిషన్ లేదు. ఆయన యాక్చువల్లీ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటున్నారు కానీ ఐ రిమెంబర్ సార్, మీకు గుర్తుందా జాంబీ రెడ్డిలో మనం చేసాము, జాంబీ రెడ్డిలో కలిసి ప్రశాంత్ వర్మ గారిది. జాంబీ రెడ్డి ఇప్పుడు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిది ముందు సినిమా జాంబీ రెడ్డి సినిమాలో మేము కలిసి చేసినప్పుడు, అది మేము కోవిడ్ టైంలో చేసాము. అప్పుడు మా క్యారవన్లో ఏంటంటే ఈ పీపీఈ కిట్లు వేసుకుని వాళ్ళు వచ్చేవాళ్ళు మేకప్ వేయడానికి. సో అప్పుడు ఆయన చెప్పారు, మేము ఇప్పుడు ఉప్పెన చేస్తున్నా, దాని తర్వాత అదేంటి మన అఖండలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత నేను ఆ సినిమాలు చూడడం జరిగింది. అప్పుడు సినిమాలు చూసినప్పుడు అనుకున్నా, అరే భలే మంచి క్యారెక్టర్ వచ్చింది కదా అని. అఖండలో చాలా 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 బ్రైట్ ఉన్న క్యారెక్టర్ ఆయన చేసింది. సో దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఉప్పెనలో కూడా చాలా మంచి రోల్ సార్, అది త్రూ ద ఫిల్మ్. అంటే విజయ్ సేతుపతి గారితో ఉంటుంది కదా. జాంబిరెడ్డి ఉప్పెన కిల్ చేసింది. ఈ ఫ్రైడే జాంబిరెడ్డి రిలీజ్ అయితే నెక్స్ట్ ఫ్రైడే ఉప్పెన వచ్చేసింది. జాంబిరెడ్డి ఇంకా నిలబడేది. బట్ జాంబిరెడ్డి ఇప్పటికీ జనాలు జాంబిరెడ్డి చాలా హిట్ కంటే కూడా ఇంకా హిట్ రేంజ్ పెరిగేది దానికి. అంటే ఇంకో బిగ్ హిట్ మూవీ వచ్చేసరికి గ్యాప్ లేదు, అంటే బ్రీతింగ్ లేదు. రెండిట్లో నేను పెద్ద వేషాలు చేశా. జాంబిరెడ్డిలో హీరోయిన్ ఫాదర్గా మెయిన్ విలన్ చేశాను. ఆయన మీకు ఎలివేషన్ షాట్లు అదిరిపోతాయి. దానిలో మీకు చుట్టతో ఒక చిన్న ఆయన తెలుసు కదా, దానికి ఎలివేషన్ షాట్లు మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం. సర్లే ఇప్పుడు డైవర్ట్ అవ్వడం. అంటే డబ్బులు వచ్చే సినిమాలు చాలా ఉంటాయి కానీ గుర్తుండిపోయే సినిమాలు కొన్నే ఉంటాయి. నాకు అన్నీ చిన్న షార్ట్ టైంలోనే మంచి వేషాలు, మంచి అవకాశాలు వచ్చినాయండి. ఫర్ దట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డైరెక్టర్స్ హూ హ్యావ్ వర్క్డ్ విత్ మీ. రంగస్థలం కానివ్వండి, జాంబిరెడ్డి కానివ్వండి, ఉప్పెన కానీ, అఖండ కానీ, ఇవన్నీ కూడా ఆర్టిస్ట్గా నన్ను చాలా ప్రమోట్ చేసిన చిత్రాలయ్యి. ఓకే, ఆ దర్శకులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్.